ఏపీలో ప్రజలకి అలర్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ కార్యక్రమాల్ని గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మీ పరిధిలో ఉన్నటువంటి రేషన్ డీలర్ల వద్ద ఆల్రెడీ ప్రభుత్వం ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్నో రోజుల్ని వేలు ముద్రలేసి రేషన్ కార్డు తీసుకోని వాళ్ళు, అంటే రేషన్ తీసుకోని వాళ్ళు కావచ్చు, లేదంటే రకరకాల కారణాలతో రేషన్ కార్డు అదర్ పర్సన్స్ ఉన్న వాళ్ళు కానీ ఇట్లా రకరకాల ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని కూడా క్రమబద్ధీకరణ చేయడానికి ఈకేవైసీ ఇవ్వాలన్నట్టు కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈకేవైసీ అనేది యాక్చువల్గా లాస్ట్ మంత్ ఎండ్ పెట్టారు, కానీ మరోసారి అవకాశం కల్పించాలి. ఎంతోమంది పేదలు ఒకవేళ ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఈ నెల 30 వరకు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇంకా కూడా చాలామంది, అంటే దాదాపుగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా చాలామంది ఈకేవైసీ పెట్టడానికి పోటీ పడుతున్నారు. ఇంకా కూడా లిస్టులో ఉన్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగానే కొంతమంది తెలియక సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాటిని సక్రమంగా వినియోగం చేసుకోవడం లేదు. అయితే ఖచ్చితంగా మీ డీలర్ల వద్ద నేరుగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లిస్టు ప్రకారం అయినా సరే మీరు చెక్ చేయండి. లేదంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది, స్వైప్ మిషన్, దాంట్లో మనం కానీ చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఆ రకంగా అయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈకేవైసీ మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే ఈకేవైసీ చేయలేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో రేషన్ కార్డుదారులు ఈ నెల 30లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి, లేదంటే బియ్యం పంపిణీ ఆగిపోతుంది. ఇది క్లారిటీగా చెప్తున్నారు. ఈ 2 రోజులు, అంటే ఇవాళ 28 కాబట్టి ఇంకా 2 రోజులు 29, 30 2 డేసే ఉంది. మరి 2 డేస్లో జాగ్రత్త పడండి. ఇందులో కార్డులోని 5 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు పైబడిన వారికి మాత్రం ఈకేవైసీ అవసరం లేదంట. ఇప్పటికే కేంద్రం పలుమార్లు గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ 2 రోజులు దాటింది అంటే బహుశా వాళ్ళ అవకాశం ఉండే అవకాశం లేదు. కాబట్టి మీ డీలర్లు లేదంటే ఎండియు వాహనాలు వద్ద ఈ పాస్ యంత్రంతో వేలుముద్ర వేసి ఈకేవైసీ చేసుకోవాలనేది ప్రభుత్వం చెప్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని పనులు ఉన్నాయి, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. ఒకసారి ఈకేవైసీ చేయకుండా పోతే కనుక 1వ తారీఖు తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు అవకాశం ఉండదు. కాబట్టి ఇమీడియట్లీ దానిపైన దృష్టి పెట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.